ఆత్మహత్య యత్నం చేసుకొని బెడ్ మీద అచేతనంగా పడి ఉంది అంటే ఎంత దారుణం. దీనికి కారణం ఎవరు? నిజంగా సమగ్రమైన దర్యాప్తు జరుగుతుందా? ఆమె సూసైడ్ నోట్ కూడా చదవడం జరిగింది. ఆ దీపక్ అనే వ్యక్తి, ఇక్కడ కిమ్స్ హాస్పిటల్లో ఏజీఎంగా పనిచేస్తున్న దీపక్ అనే వ్యక్తి దారుణంగా ఆమెకి మోసం చేసి బ్లాక్మెయిల్ చేయడం జరిగింది. ఆడపిల్లలకి రక్షణ లేదు, ఇవన్నీ కూడా ఆవిడ ఆ లేఖలో ప్రస్తావించడం జరిగింది. ఎంత దారుణం! ఆమె బాధ ఆ లేఖలో ప్రతి అక్షరంలో కూడా కనిపిస్తూ ఉంది. అంత దారుణంగా వేధించి ఈరోజు ఆమె ఈ ఆత్మహత్యాయత్నం చేసుకోవడానికి కారకుడయ్యాడు ఆ దీపక్ అనే వ్యక్తి. దీనికి సరైన స్పందన ప్రభుత్వం కానీ, పోలీసులు కానీ, హాస్పిటల్ యాజమాన్యం కానీ ఉందా అని నేను అడుగుతూ ఉన్నాను. విద్యార్థి సంఘాలు ధర్నాలు చేస్తే, అలాగే మా ఇన్ఛార్జ్ గారైన భరత్ గారు దీని మీద మాట్లాడితే అప్పుడు కొంచెం స్పందించి కేసు పెట్టడం జరిగింది. ఇంత దారుణమా, ఇంత నిర్లక్ష్యమా ప్రభుత్వానికి? ఆడపిల్లలకి రక్షణ లేదా? ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తూ ఉంటే అడుగడుగునా ఏదో ఒక సంఘటన మనం చూస్తూ ఉన్నాం. ఆ పాప విషయంలో మనకి క్లియర్గా ఇన్వెస్టిగేషన్ సరిగ్గా జరగట్లేదు అనేది అర్థమవుతుంది. ఇదే హాస్పిటల్లో ఆమె ఆ ఇంజెక్షన్ చేసుకుంది. సీసీటీవీ ఫుటేజ్ ఇప్పటికి కూడా ఇవ్వట్లేదు తల్లిదండ్రులకి. ఇస్తే ఏం జరిగిందో తెలుస్తుంది కదా. ఆ మెడిసిన్ కూడా చాలా డేంజరస్ మెడిసిన్ అంట. అది వాళ్ళంతట వాళ్ళు ఇచ్చుకోలేరని చాలామంది డాక్టర్స్ చెప్పడం జరిగింది. మరి వేరే వ్యక్తులు చేశారా? ఇది నిజంగా ఆమంతటా ఆమె చేసుకుందా? వేరే వాళ్ళు ఆమెని చంపడానికి ఇలా చేశారా? ఇవన్నీ బయటకు రావాలంటే సీసీటీవీ ఫుటేజ్ బయటకు రావాలి కదా. ఇందాకే వాళ్ళ తల్లిగారు చెప్పడం జరిగింది, ఆమె రూమ్మేట్స్ని కూడా ఇంతవరకు కూడా ఎవరితో మాట్లాడనివ్వట్లేదు అనేసి. ఎంత దారుణం! నిజాలు ఎలా బయటకు వస్తాయి? ముఖ్యమంత్రి గారు ఉన్నారు, డిప్యూటీ సీఎం గారు ఉన్నారు, హోమ్ మినిస్టర్ గారు ఒక మహిళ ఉన్నారు. దీని మీద ఎంత 10 రోజులైంది. 23వ తేదీ జరిగింది, ఈరోజు 1వ తేదీ. ఏమి స్పందించారు వాళ్ళు? మొన్ననే ముఖ్యమంత్రి గారు పోలవరం చూడడానికి వచ్చారు. అదే స్పెషల్ ఫ్లైట్లో పక్కనే కదా ఇక్కడికి వచ్చి ఆ అమ్మాయి కుటుంబాన్ని పరామర్శించి ఆ అమ్మాయిని చూస్తే బాగుండేది కదా. వాళ్ళకి ఎంత ధైర్యం ఉండేది. డిప్యూటీ సీఎం గారు పక్కనే ఉంటారు, పక్క నియోజకవర్గం దగ్గరలోనే. అతను ఏమన్నారు? ఆడవాళ్ళకి ఎవరైనా వేధిస్తే తాట తీస్తానని చెప్పారు. ఆవిడ అంత క్లియర్గా ఆ సూసైడ్ నోట్లో రాయడం జరిగింది. ఎంత ఘోరంగా దీపక్ అనే వ్యక్తి వేధించి విసిగించాడు, ఎంత దారుణంగా మోసం చేశాడు అనేసి. మరి ఆ దీపక్ తాట తీయాలి కదా. అంటే టీడీపీ వ్యక్తి, టీడీపీ సింపథైజర్ అయితే వాళ్ళని ఇంక ఏమీ వీళ్ళు దండించరా? బాధితులకు న్యాయం చేయరా? హోమ్ మినిస్టర్ గారు పక్క జిల్లాయే. మరి ఆవిడ వెంటనే, ఒక మహిళా హోమ్ మినిస్టర్, ఆవిడ వెంటనే వచ్చి ఈ కుటుంబానికి ధైర్యం చెప్పాలి కదా. ఆ పాపకి మెరుగైన వైద్యం ఆ అమ్మాయికి ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా. అవేవి ఇందులో కనిపించట్లేదు. అడుగడుగునా ఎన్నో సందేహాలు, ఎన్నో ప్రశ్నలు ఈ ఎపిసోడ్ మొత్తంలో కనిపిస్తూ ఉంది. తక్షణమే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఆ సీసీటీవీ ఫుటేజ్ బయటకు తీసుకురావాలి. ఆ పాపకి మెరుగైన వైద్యం అందాలంటే ఇదే హాస్పిటల్లో ఈ సంఘటన జరిగితే అక్కడే వైద్యం చేస్తుంటే ఏమి సరైన వైద్యం అందుతుంది? 3 men కమిటీ వేశారట డాక్టర్స్తోని. ఇదే హాస్పిటల్లో వైద్యం జరుగుతున్నంతసేపు ఆమెకి ఏమి న్యాయం జరుగుతుంది అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. ఇంతకంటే మంచి హాస్పిటల్ తీసుకెళ్ళాలి. అలాగే పోలీసులు కూడా దర్యాప్తు వేగవంతం చేయాలి. ఆ సీసీటీవీ ఫుటేజ్ని బయటికి తీసుకురావాలి. అలాగే తల్లిదండ్రులు ఎటువంటి పోరాటం చేసినా దానికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు తెలియజేస్తూ ఉంది. అలాగే తీసుకుంటే మనం అడుగడుగునా చూస్తూ ఉన్నాం ఎన్నో సంఘటనలు. టీడీపీ వ్యక్తులు దీని కారకులు అయితే ప్రతి దగ్గర కూడా అక్కడ వాళ్ళని రక్షించడానికే ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉండే పరిస్థితి మనం ఎన్నో సంఘటనల్లో చూసాం. ఆ ఆదిమూలం అనే వ్యక్తి విషయంలో ఒక ఆమెకి వేధిస్తే, ఆమెకు మోసం చేస్తే పక్క రాష్ట్రానికి వెళ్ళి ఆమె ప్రెస్ మీట్ పెట్టి కన్నీళ్ళు పెట్టుకుంది. కానీ ఎటువంటి కేసులు ఏమీ లేవు. అలాగే ఆ కిరణ్ రాయల్ అనే వ్యక్తి వల్ల లక్ష్మి అనే బాధితురాలు ఏ విధంగా బయటకు వచ్చి ప్రెస్ ముందు చెప్పిందో మనందరం చూసాం. వాళ్ళకు కూడా ఎటువంటి న్యాయం జరగని పరిస్థితి. అలాగే జనసేన ఎమ్మెల్యే అనుచరుల తాలూకా దాష్టికాలు, దానివల్ల ఒక మహిళ ఆత్మహత్య యత్నం. అలా అడుగడుగున, అలాగే కొలికిపూడి శ్రీనివాస్ వేధింపులకి ఒక మహిళ బాధితురాలు ఏ విధంగా చెప్పిందో మనందరము చూసాం. ఇలా ప్రతి సంఘటనలో కూడా, అలాగే తెనాలి సంఘటన, ఒక అమ్మాయిని కొట్టేసి ఆమె బ్రెయిన్ డెడ్ అవడానికి కారకురాయితే
టీడీపీ సింపథైజర్ అయితే కనీసం ప్రభుత్వం స్పందించకపోయింది. మళ్ళీ మా అధ్యక్షులైన జగన్మోహన్ రెడ్డి గారు ఆ అమ్మాయిని చూడడానికి వెళ్తే అప్పుడు ప్రభుత్వంలో చలనం వచ్చింది. ప్రతి సంఘటనలో కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ కుటుంబానికి ఆదుకోవడానికో మద్దతు ఇవ్వడానికో సహాయం చేయడానికో ప్రయత్నించాకే ప్రభుత్వంలో కొంచెమైనా చలనం వస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తున్నాం. అడుగడుగునా మహిళల మీద దాడులు, దౌర్జన్యాలు, అత్యాచారాలు, హత్యలు రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి. ప్రభుత్వమే స్వయంగా మనం చెప్పడం జరిగింది. రోజుకి 70 పైగా సంఘటనలు మహిళల మీద దాడులు, అత్యాచారాలు, హత్యలు జరుగుతూ ఉన్నాయి అనేసి 70 పైగా కేసులు నమోదవుతున్నాయి. గంటకి 3-4 కేసులు నమోదవుతూ ఉన్నాయి అనేసి. మరి వీళ్ళందరూ ఏం చేస్తూ ఉన్నారు? వీటన్నిటికీ కారణం ఏంటి? మద్యము, గంజాయి, డ్రగ్స్. కొత్తగా డ్రగ్స్ కూడా పుట్టుకొచ్చాయి. మద్యం మేము తీసుకుంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏరులై పారుతూ ఉండే పరిస్థితి. బెల్ షాప్స్ ఎక్కడ పడితే అక్కడ బెల్ షాప్స్. ఆ టీడీపీ ఎమ్మెల్యేలే చెప్తూ ఉన్నారు, బెల్ షాప్స్ గురించి చూపిస్తూ ఉన్నారు. ఎక్కడైనా కేసులు పెడుతున్నారా? మాటల వరకే తప్ప బెల్ షాప్స్ అరికట్టడంలో ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. గంజాయిని పూర్తిగా నిర్మూలిస్తామని చెప్పారు. ఎక్కడ చూసినా గంజాయి. ఈ సంఘటనలన్నింటికీ ఇవే కదా కారణం. వాటిని తక్షణమే నిర్మూలించాల్సిన అవసరం ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన దిశ యాప్ని ఈరోజు నిర్వీర్యం చేసి దాన్ని కాపీ కడుతూ ఆ శక్తి యాప్ అంటూ ఏదో తెచ్చారు. మరి శక్తి టీమ్స్ ఎక్కడ? హోమ్ మినిస్టర్ గారు చెప్తూ ఉన్నారు శక్తి టీమ్స్ ఉంటాయి అనేసి. మరి ఈ మహిళకి ఎంత కష్టం వచ్చినప్పుడు శక్తి టీమ్స్ వచ్చి ఆదుకోవాలి కదా. ఆ మహిళకి ఆ అమ్మాయి అంత అచేతనంగా పడి ఉంది, కారకుల్ని కనిపెట్టాలి కదా శక్తి టీమ్స్. కాబట్టి అడుగడుగున ప్రభుత్వ వైఫల్యం క్లియర్గా కనిపిస్తూ ఉంది. మహిళల భద్రతని అత్యంత నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. మహిళల భద్రత అనేది గాలిలో దీపంలా ఉంది అనే పరిస్థితి క్లియర్గా అర్థమవుతూ ఉంది. ఈ అమ్మాయి విషయంలో ఖచ్చితంగా ప్రభుత్వం వెంటనే వేగవంతమైన చర్యలు తీసుకోవాలి. ఆ నిందితుడి మీద సమగ్రమైన దర్యాప్తు చేసి కఠినమైన శిక్షలు పడాలి. ఎందుకు రోజు రోజుకి ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయంటే కఠినమైన శిక్షలు ఈ ప్రభుత్వం వచ్చాక పడట్లేదు. కాబట్టి ఇలాంటి దుర్మార్గులకి భయం లేకుండా పోయింది. మేము ఆడవాళ్ళని ఎంత వేధించినా ఏం చేసినా కూడా పట్టించుకునే దిక్కు లేదు ఈ రాష్ట్రంలో అని వాళ్ళు మరింత ధైర్యంగా ఆడపిల్లల్ని వేధించడం ఒక పనిగా ఉండే పరిస్థితి. కాబట్టి ఇలాంటి దుర్మార్గులకి కఠినంగా శిక్షిస్తేనే భయం పుడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ దీపక్ అనే వ్యక్తికి మీద దర్యాప్తు చేసి కఠినంగా శిక్షించాలి. అలాగే ఆ పాపకి మరింత మెరుగైన వైద్యం వాళ్ళు కోరుకుంటున్నారు. ఆ పాపని తిరిగి మాకు ఇవ్వండి.